హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు లేటెస్ట్ మోడల్ పఫ్ హ్యాండ్స్ అనేది చూపించబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్ కొలతలన్నీ మార్కింగ్ చేసి కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. టోటల్ డ్రెస్ లెంత్ వచ్చేసి 41 ఇంచెస్. కింది వైపున మలవడం కోసం 1 ఇంచు ఖర్చు యాడ్ చేసుకొని 42 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. షోల్డర్ వచ్చి 6 ఇంచెస్, నెక్ విడ్త్ వచ్చి 3 ఇంచెస్, నెక్ లెంత్ ఫ్రంట్ నెక్ లెంత్ 6 ఇంచెస్. ఇక్కడ లైన్ అయితే ఎందుకు మార్కింగ్ చేశానంటే ఈ పఫ్ హ్యాండ్స్కి ఇక్కడ లైన్ మార్కింగ్ చేసి 3 ఇంచెస్ లైన్ ఈ లైన్ వరకు అయితే కట్ చేసుకోవాలి, అందుకే మార్కింగ్ చేశాను. బ్యాక్ నెక్ వచ్చి 7.5 ఇంచెస్ లెంత్. ఇలా డీప్గా నేను యోక్ షేప్లో అయితే మార్కింగ్ చేసి బ్యాక్ నెక్ని కట్ చేశాను. ఫ్రంట్ నెక్ని మాత్రం డిజైనరీ నెక్ మార్కింగ్ చేశాను, కానీ దీనికి డిజైనరీ నెక్ అంతా సూట్ అవ్వదని చెప్పేసి నేను రౌండ్ నెక్ని అయితే మార్కింగ్ చేసి అలా ఉంచాను. కుట్టేటప్పుడు కట్ చేయొచ్చని నేను కట్ చేయకుండా ఉంచాను. ఇలా డ్రెస్ కొలతలన్నీ మార్కింగ్ చేసి కట్ చేసి అయితే పక్కకు పెట్టుకున్నాను. దీనికి హ్యాండ్స్ అనేది కట్ చేయడం కుదరదు కాబట్టి ఒక స్ట్రైట్గా ఉన్న ఒక స్ట్రైట్ పీస్ని 16 ఇంచెస్ లెంత్ 7 ఇంచెస్ వెడల్పు ఉన్న స్ట్రైట్ పీస్ని అయితే తీసుకున్నాను. ఇలా తీసుకుని చుట్టూ ఒక కుట్టు వేసుకొని రివర్స్ చేసి దాన్ని అలా పక్కకు పెట్టి ఉంచాను. ఇలా రివర్స్ చేసి ఉంచినప్పుడు దీనికి ఒకవైపు అనేది దీనికి స్టిచ్ అనేది పడదు కాబట్టి రివర్స్ చేసిన తర్వాత అదర్ సైడ్ కూడా లోపల వైపుకి ఫోల్డ్ చేసి దానికి ఖర్చు కనిపించకుండా 4 వైపులు మంచిగా నీట్గా ఉండడం కోసం, ఖర్చు కనిపించకుండా ఉండడం కోసం నేను ఇలా లోపలికి ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ అయితే ఒక స్టిచ్ వేసుకొని ఉంచాను. ఇలా ఈ స్టిచ్ వేసిన తర్వాత మనకి స్ట్రైట్ కట్ ఒక హ్యాండ్స్కి పఫ్ రెడీ చేయడానికి అయితే ఒక క్లాత్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు మనం ఈ పఫ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలి చూసేదానికంటే ముందు మన ఛానల్కి అయితే ఒక లైక్ చేయండి, ఒక చిన్న కామెంట్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ మన ఛానల్ని అయితే షేర్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు మనము ఇలా అదర్ సైడ్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకున్న తర్వాత మనకి నీట్గా అనేది ఈ క్లాత్ అనేది రెడీ అవుతుంది. నేను పై వైపున కూడా ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా మన ఇష్టము, ఆ స్టిచ్ వేయకపోయినా సరే పర్వాలేదు, ఐరన్ చేసుకుంటే బాగానే ఉంటుంది. కానీ నేను ఇలా స్టిచ్ వేస్తే లోపల వైపు ఉన్న లైనింగ్ అనేది బయటికి జారకుండా కనిపించకుండా ఉండడం కోసం స్టిఫ్గా ఉంటుంది అని నేను ఒక స్టిచ్ అయితే పై వైపున కూడా ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు నీట్గా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక సైడ్ నుంచి అయితే 1/2 ఇంచు ఖర్చుతోటి చాలా దగ్గరికి నేను ప్రిల్స్ అయితే పెడుతున్నాను. చూడండి, మన ఇష్టము. వెడల్పుగా 1 ఇంచ్ లెంత్ తోటి కూడా ఈ ప్రిల్స్ని యాడ్ చేసుకోవచ్చు, కొంచెం పెద్దగా అనిపిస్తాయి. ఇప్పుడు 1/2 ఇంచ్ లెంత్ తోటి నేను యాడ్ చేస్తున్నాను కాబట్టి ఈ ప్రిల్స్ చిన్నగా ఉంటాయి. దగ్గరికి పెట్టాలి. ఎంతంటే మనకి ఇప్పుడు నెక్ పైన షోల్డర్ ఉంటుంది కదా, మనం నెక్ కట్ చేసిన దగ్గర షోల్డర్ విడుతుంటుంది కదా, అది ఎంతైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ ప్రిల్స్ కూడా అదే లెంత్లో అయితే రావాలి. నాకు 3 ఇంచెస్ లెంత్ అయితే విడ్త్ అయితే ఉంది షోల్డర్ దగ్గర, అదే 3 ఇంచెస్ విడ్త్లో అయితే ఈ ప్రిల్స్ అనేది రావాలి కరెక్ట్గా. ఇప్పుడు నేను ఒక సైడ్ని అయితే ఇలా ప్రిల్స్ పెట్టి పక్కకు పెట్టాను. ఇంకొక సైడ్ పీస్ని కూడా తీసుకున్నాను. చుట్టూ యాజ్ ఇట్ ఈజ్గా రివర్స్ చేసి ప్రిల్స్ చేసి నేను రెడీ చేసి అయితే పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెక్కి నేను క్యాన్వాస్ వేసి పక్కకు పెట్టాను, కానీ దీనికి క్యాన్వాస్ వేయకుండా ఈ ప్రిల్స్ అనేది మధ్యలో పెట్టి రివర్స్ కూడా చేయొచ్చు, కానీ నేను క్యాన్వాస్ వేసాను. ఈ మార్కింగ్స్ 3 ఇంచులకి నేను మార్కింగ్ చేసుకున్నాను. ఈ మార్కింగ్ దగ్గర నేను అనేది కట్ చేశాను. చూడండి, ఎందుకంటే ఆ ప్రిల్స్ మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఖచ్చితంగా కట్ చేసుకోవాలి, లేకపోతే మనకి పైన ఈ ప్రిల్స్ ఉన్న హ్యాండ్స్ అనేది ఎక్కువ అవుతుంది లెంత్. అందుకోసమే కట్ చేసి నేను ఇలా అటాచ్ చేశాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, చూసారు కదా. ప్రిల్స్ అనేది చాలా నీట్గా వచ్చాయి, చాలా స్టైలిష్ లుక్లో అయితే ఉంది, చాలా ఎలిగెంట్ లుక్లో అయితే ఉంది. కానీ ఇక్కడ ఆమ్ హోల్ వైపున ఇలాగే వదిలేయొద్దు, ఎందుకంటే ఖర్చు కనిపిస్తూ ఉంటుంది బయటికి. అందుకు నేను ఇక్కడ ఆమ్ హోల్కి నేను చుట్టూ పైపింగ్ అయితే వేశాను. చూడండి ఎంత నీట్ లుక్ అయితే వచ్చిందో కదా. చాలా సింపుల్ మెథడ్లో అయితే మీకు అర్థమయ్యేలా నేను చూపించానని అనుకుంటున్నాను. నచ్చింది కదా ఫ్రెండ్స్? అయితే మన వీడియోకి అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆన్ చేసి పెట్టుకోండి, నోటిఫికేషన్ మీకు ముందుగా రావడం కోసం. చూసారు కదా ఎంత సింపుల్గా అయితే రెడీ చేశాను. నచ్చిందని నేను అనుకుంటున్నాను. చాలా ఎలిగెంట్ లుక్తో అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని నాకైతే కామెంట్ చేయండి. టోటల్ అవుట్ఫిట్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. చూసారు కదా, చాలా సింపుల్గా చాలా స్టైలిష్గా ఇంట్లోనే ఈ హ్యాండ్స్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్నపిల్లల కాంచి గర్ల్స్కి వరకు ఇది చాలా స్టైలిష్ లుక్తో అయితే ఉంటుంది. చూసారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ అ లాట్. తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్రెండ్స్కి మన వీడియోని షేర్ చేయండి.